మేము దాచుకున్నటువంటి బకాయిలు ఏపీజీఎల్ఐ అమౌంట్ని పిఎఫ్ లోన్స్ని ఎంతోమంది టీచర్స్ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం దాచుకున్న 2 సంవత్సరాల క్రితం మాకున్నటువంటి సెకండరీ లీవ్స్ కోసము మాకు రావాల్సిన వాటికి ట్యాక్స్ అయితే వేసినారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఇప్పటికీ రాని పరిస్థితి. మాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. మేము కూడా ఓట్లు వేసి మార్పు వస్తుంది, సిఏపిఎస్ పోయి ఓల్డ్ పెన్షన్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే ప్రతి ఉద్యోగి ఈ జగన్ వస్తే మార్పు వస్తుందని, మాకు అండగా ఉంటారని తీసుకున్నాము. ఈయన పాలలో 4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. 2018 సంవత్సరంలో రావాల్సిన పిఆర్సీ వస్తుంది అనుకుంటే ఇప్పటికీ 2024 వచ్చినప్పటికీ ఆ బకాయిలు చెల్లించలేదు. మేమేం వరాలు అడుగుతలేము, సంక్షేమ పథకాలు అడుగుతున్నాం. మేము శ్రమ చేసి సంపాదించిన మా డబ్బులు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన మా కోరికలు కోరాలని 27వ తేదీన 6 గంటల ధర్నా నిర్వర్తించినాము. కానీ ఎటువంటి రిజల్ట్ అనేది మాకు రాలేదు. అందుకోసం ఈరోజు 12 గంటల ధర్నా నిర్వహిస్తున్నాము. ఇది కనుక ఇంకా ఇప్పటికీ సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే మరింత 12, 13వ తేదీలో విజయవాడలో 9, 10 తేదీల్లో 36 గంటల ధర్నా చేసి ఇంకా మా దృఢ సంకల్పాన్ని యూటీఎఫ్ ఎంతవరకైనా పోరాడుతుందని నిరూపిస్తాము. ఖచ్చితంగా ఇప్పటికీ సానుకూలం అనేది రాకపోతే మేము మా తరపున మా కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో మా ఓటుతో సమాధానం చెప్తామని చెప్తున్నాము. చంద్రకళ, యూటీఎఫ్.